తెలంగాణలో మావోయిస్టు టీములు ఒక్కొక్కటిగా పోలీసుల ముందు లొంగిపోయేందుకు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే జనవరి నుంచి 509 మంది మావోలు లొంగిపోయారు. ఇంకా తెలంగాణ నుంచి 54 మంది మావోయిస్టులు మాత్రమే మిగిలి ఉన్నారు. వీరు కూడా ఏ క్షణంలో అయినా సరెండర్ అయ్యే అవకాశం ఉంది. దీంతో తెలంగాణ త్వరలో మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారబోతోంది. ఇక ఈ ఏడాది మావోయిస్టు లొంగుబాట్లలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. పోలీస్ రికార్డుల ప్రకారం 21 మంది మావోయిస్టులు మాత్రమే మిగిలి ఉన్నట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. మిగిలిన వారిలో 5 కేంద్ర కమిటీ సభ్యులు, 8 మంది రాష్ట్ర కమిటీ టీం, మరో 8 మంది వేరువేరు హోదాలకు చెందిన మావోలు ఉన్నారు. నిన్న పలువురు మావోలు లొంగిపోగా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో జనవరి 1 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 509 మంది యూజీ కాడర్స్ సరెండర్ అయినరు. డిఫరెంట్ ర్యాంక్స్ వాళ్ళు. ఇందులో 2 కేంద్ర కమిటీ సభ్యులు మీకు తెలుసు, 11 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు ఆ ర్యాంక్ ఉన్న వాళ్ళు, 3 డివిజనల్ కమిటీ కార్యదర్శులు డిస్ట్రిక్ట్ కమిటీ సెక్రటరీస్, డివిజనల్ కమిటీ సెక్రటరీస్ ర్యాంక్ ఉన్న వాళ్ళు 3, 17 మంది డివిజనల్ కమిటీ సభ్యులు, డిసిఎంస్ అంటారు, డివిఎస్సిఎంస్ అంటారు. అట్లాగే 57 మంది ఏరియా కమిటీ సభ్యులు, వీళ్ళు ప్లస్ మిగతా పార్టీ మెంబర్లు మొత్తం కలిస్తే 509 మంది సాయుధ పోరాట మార్గాన్ని విడిచేసి తమ కుటుంబాలతో శాంతియుతంగా జీవనం గడపాలన్న ఉద్దేశంతో బయటకు వచ్చి తెలంగాణ పోలీసుల ముందు సరెండర్ అయినారు. మరోవైపు మిగిలిన వారు కూడా లొంగిపోతే మావోయిస్టు రహిత 2వ రాష్ట్రంగా తెలంగాణ రికార్డులకెక్కనుంది. ఇప్పటికే మధ్యప్రదేశ్ మావోయిస్టు రహిత రాష్ట్రంగా ప్రకటించుకుంది. ఆపరేషన్ కగార్ లక్ష్యం కంటే ముందే మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ప్రకటన చేశారు. దీంతో మధ్యప్రదేశ్ బాటలోనే తెలంగాణ రాష్ట్రం పయనిస్తోంది. దీనికి అనుగుణంగానే మిగిలిన మావోయిస్టులు లొంగిపోయేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రేపో మాపో పోలీసుల ముందు లొంగిపోయేందుకు క్యూ కట్టడం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణలో మావోయిస్టు టీములు ఒక్కొక్కటిగా పోలీసుల ముందు లొంగిపోయేందుకు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే జనవరి నుంచి 509 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇంకా తెలంగాణ నుంచి 54 మంది మావోలు మాత్రమే మిగిలి ఉన్నారు. వీరు కూడా ఏ క్షణంలో అయినా సరెండర్ అయ్యే అవకాశం ఉంది. దీంతో తెలంగాణ త్వరలో మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారబోతోంది. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి విజయ్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. విజయ్, 509 మంది ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు లొంగిపోయిన వారి సంఖ్య, ఇంకా మిగిలిన వారు 54 అని చెప్తున్నారు. విచ్ మీన్స్ 553 మంది మాత్రమే, 563 మంది మాత్రమే తెలంగాణలో మావోయిస్టులు ఉన్నారని చెప్పేసి డేటా పోలీసుల చెప్పిన దాన్ని బట్టి తెలుస్తోంది. ఈ లెక్క గురించి పోలీసులు ఏమంటున్నారు? మిగిలిన వారు లొంగిపోయే అవకాశాల గురించి పోలీసులు ఏం చెప్తున్నారు? అంటే దాదాపు 509 మంది ఈ ఇయర్లోనే లొంగిపోయారు. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో మిగిలింది కేవలం 54 మంది మాత్రమే. పోలీసుల దగ్గర ఉన్న లెక్క MHA, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కావచ్చు, మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాలు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 6 రాష్ట్రాల్లోనే బీహార్ కొంత ఏరియాలో ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో తెలంగాణలో ఉంది 54 మంది మాత్రమే. ఆ 54లో దాదాపు 33 మంది సమాచారం ఎక్కడా కూడా లేదు. వాళ్ళు బతుకున్నారా చనిపోయారన్న సమాచారం కూడా ఏ ఏజెన్సీ దగ్గర, కేంద్ర కావచ్చు ఈ 6 రాష్ట్రాల దగ్గర లేదు. కేవలం తెలంగాణలో మిగిలి ఉంది 21 మంది మాత్రమే. 21 మందిలో 5 సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారు, 8 మంది స్టేట్ కమిటీ సభ్యులు, మిగతా 13 మంది కూడా వివిధ క్యాడర్లో పనిచేస్తారు. ఈ 21 మంది మాత్రమే ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్గా ఉన్నారు. ఓవరాల్గా మొత్తం అంటే లెక్కల ప్రకారంగా చూస్తే 54 మంది చెప్తున్నారు. కానీ 54లో పోలీసుల దగ్గర డాటా 33 మంది లేదు. కేవలం 21 మంది మాత్రమే సమాచారం ఉంది. కాబట్టి ఈ 21 మంది లొక్కిపోతే తెలంగాణ కూడా, ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ పుట్టింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ జిల్లాలో జగిత్యాల జైత్యాత్ర నుంచి పెద్ద ఎత్తున మావోయిస్ట్ పార్టీ పురుడు పోసుకుంది. అట్లాంటి మావోయిస్ట్కి సంబంధించినటువంటి రాష్ట్రం తెలంగాణ.
అతి త్వరలో తెలంగాణ మావోయిస్ట్ రైతు రాష్ట్రంగా మారబోతుంది. దాంట్లో భాగంగా ఇప్పటికే మధ్యప్రదేశ్ని ప్రకటించుకున్నారు. మధ్యప్రదేశ్ సీఎం కూడా అఫీషియల్గా ప్రకటించారు ఆ రాష్ట్రం మావోయిస్ట్ రైతు రాష్ట్రంగా మారిందని. సో తెలంగాణ కూడా ఆపరేషన్ కగార్కి మార్చ్ 31 వరకు సమయం ఉంది కాబట్టి సో ఈ 21 మంది 5 కేంద్ర కమిటీ సభ్యులు, 8 మంది స్టేట్ కమిటీ సభ్యులు, 13 మంది వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి ఈ 21 మంది పోలీసులకు లొంగిపోతే తెలంగాణ రాష్ట్రం, ఈ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు జరిగాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ వేదికగానే పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగాయి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో. అట్లాంటి మావోయిస్ట్ పార్టీ తెలంగాణలో పూర్తి స్థాయిలో కనుమరుగబోతుంది. 21 మంది మాత్రమే మిగిలి ఉన్నారు. మిగతా 33 మంది ఎక్కడ ఉన్నారో, అసలు బతికున్నారా లేదా, వాళ్ళ సమాచారం, వాళ్ళ పేర్లు, వాళ్ళ డేటా ఎక్కడ కూడా లేదు. సో కేంద్ర హోంశాఖ దగ్గర, వివిధ రాష్ట్రాల ఏదైతే మావోయిస్ట్ ఆపరేషన్ నిర్వహించే పోలీసుల దగ్గర తెలంగాణ వారి సంఖ్య 21 మాత్రమే. నిన్న రాష్ట్ర డీజీపీ స్వయంగా చెప్పారు, వేరే రాష్ట్ర సంబంధించిన మావోయిస్టులు తెలంగాణ లొంగిపోతున్నారు కాబట్టి తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ 21 మంది కూడా లొంగిపోతే తెలంగాణ రాష్ట్రం మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా అవుతుందనేది ఇప్పుడు లెక్కలు చెబుతున్నాయి. దీంతో 21 మంది లొంగిపోతారా లేదా అన్నది చూడాల్సింది. ఆపరేషన్ కగార్ తర్వాత కూడా ఇంకా మరింత వేట కొనసాగుతుందని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిన్న రాష్ట్ర డీజీపీ కూడా చెప్పిన నేపథ్యంలో 21 మంది లొంగిపోతే మాత్రం తెలంగాణ రాష్ట్రం మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా మారే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆల్ రైట్ విజయ్.